కరీంనగర్లో ఆదివారం సద్భావన ఫోరం ఆధ్వర్యంలో స్థానిక ఫిలిం భవన్లో సద్భావన ఫోరం సర్వమత సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని మతాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖరరావు పాల్గొన్నారు. పొరుగు వారితో కలిసిమెలిసి ఉండాలి, అందరిలో సద్భావనతో మంచి గుణాలు, దయా గుణాలతో ఆప్యాయంగా ఉండాలనే సందేశాన్ని ఇచ్చారు. సమాజంలో మనం ఒకరం కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని పేర్కొన్నారు. సమాజం నూతన ఒరవడితో మంచి నైబర్ సమాజం కోసం పాటుపడాలని సూచించారు. అన్ని కులమత అనే భేదాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వం మాదిరిగా ఉండాలని పేర్కొన్నారు. చీఫ్ గెస్ట్ యాదగిరి శేఖరరావు మాట్లాడుతూ సమాజంలో సర్వమత భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సద్భావన ఫోరం గౌరవ అధ్యక్షుడు దిండిగాల మహేష్, సద్భావన ఫోరం అధ్యక్షుడు మజిద్, జమాతే ఇస్లామిక్ హిందూ అధ్యక్షుడు ఖైరుద్దీన్, వంగపల్లి రాజేశ్వర్, అన్ని మతాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. మన నోటు మంచుకుంటే ఊరంతా మొత్తం మంచుకుంటాం. ఇలా కార్యక్రమం ఏంటి? పొరుగు వారితో ప్రేమగా ఉండాలి, నేబర్స్తో ప్రేమగా ఉండాలి, సమాజంతో మన ప్రేమగా ఉండాలి. ఇప్పుడు ఎప్పుడంటే ఈరోజు మనం చేసే కార్యక్రమాలు మన తదనంతరం అరే మీ తండ్రి గారు చాలా మంచివారు ఉండే అన్నప్పుడు మన అబ్బాయి ఎంత సంతోషపడతారు. అంటే మన రూపాయి ఖర్చు ఉండదండి. లేవగానే ఫస్ట్ మనం బ్రష్ వేసుకున్నాక కాలకృత చేసుకుని చేసేది గేట్ దగ్గరకు, మార్కెట్కు, వాకింగ్, అక్కడ ఒక నలుగురితో సొంత మంచిగా మాట్లాడతాయి. అన్న బాగున్నావా, పిల్లలు బాగున్నావా, మీ కొడుకులు ఏం చేస్తున్నారు, పాప ఏం చేస్తుంది, అంటే కొడుతున్న కొంచెం ఫీవర్తో ఉన్నా, అట్లాంటి వాటితోనే మనం మంచిగా వస్తాం. దీంట్లో ఖర్చు అయ్యేది ఏముండదు. అది కాలం ఎట్లయిపోయిందంటే ఏడు తిన వాళ్ళు కాబట్టి అబ్బా వీళ్ళు మొక్క చూసిన ఇవాళ పని కాదు అంటే అలాంటి రోజులు వచ్చినాయి. ఇప్పుడు చిన్నప్పుడు మన పిల్లలు ఎలా ఉంటుంది, చిన్నప్పుడు మనకు మామ అంటే, తాత అంటే, కాక అంటే, ఇంటి కొడుకు అంటే, మామయ్య అంటే తెస్తుంది. ఈరోజు మన కొడుకు కానీ, మన చెల్లె కొడుకు కానీ, మన కొడుకు ఎవరు చూసినా అంకుల్, అది మనం తప్పు చేస్తుంది. పిల్లలు మంచి కార్యాచరణ చేసినప్పుడు ఈ సమాజం అనేది ఒక నూతన ఒరవడితో, కొత్త వెలుగులతో ఈ సమాజం అభివృద్ధి నొందుతుంది. కాబట్టి ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశంలో భాగంగా ఇరుగు పొరుగు ఈ సమాజం అంటే ఒక మంచి నైబర్స్, మంచి సమాజం. అసలు సమాజం అంటే ఏమిటి అనే దిశగా మనం ఒక్కసారి ఆలోచించినప్పుడు సమాజం అంటే భిన్న మతాలకు, భిన్న కులాలు, భిన్న ఆచార వ్యవహారాలు కలిగినటువంటి ఈ మానవ సముదాయమే సమాజం. అంటే ఈ సమాజంలో క్రిస్టియన్లు, బౌద్ధులు, జొరాస్ట్రియన్లు, సిక్కులు, అదేవిధంగా మహమ్మదీయులు, హిందువులు, ఈ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం. మన సంస్కృతి ఏంటంటే మన పక్కవాడు చెడిపోతే వాడి గురించి చెడు చెప్పడానికి మనం ముందు ఉంటుంది తప్ప పక్కవాడికి సహాయం చేద్దాం, పక్కవాడికి మేలు కూడదాం అనేటువంటి ఆలోచన మన దగ్గర లేదండి. అది కుల మతాలకు అతీతంగా, అది క్రైస్తవులే కావచ్చు, ముస్లింలే కావచ్చు, హిందువులే కావచ్చు, ఏ మతమైన మంచిదే. పక్కవాడు చెడిపోతే చూసి సంతోషించేటువంటి పరిస్థితిలోనే ఈరోజు మనం ఉన్నాం తప్ప పక్కవాడి యొక్క మేలు కోరేటువంటి పరిస్థితిలో మనం లేవు. మరి ఇంత మంచి చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ సద్భావన ఫోరం పెద్దలందరికీ నేను చేసేటువంటి విజ్ఞాపన ఏంటంటే ఇదేదో 4 గోడల మధ్యలో కాదండి, మనం అందరం కలిసి వీధులకు వెళ్దాం. వీధులకు వెళ్ళి ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే కొద్దిలో కొంతైనా మనం దీన్ని అనుకున్నటువంటి ఉద్దేశాన్ని సఫలీకృతం చేయగలిగిన వారం అవుతాం. ఇంకొక మాట ముగిస్తాను నేను. టీచర్లు ఎవరైనా ఉంటే, ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ చెప్పినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు ఎవరైనా ఉంటే దయచేసి మన విదేశాలు కాదండి, అమెరికా కాదు, వెస్టర్న్ కంట్రీస్ కాదు, అక్కడ వ్యర్థం లేదు.